Hi guys, welcome to 35mm Backloggers, where cinema comes to light. Here we only talk about cinema and cinema. So here today we have a guest. His name is Sai Nityanand. ఆయన రీసెంట్గా కీన్ కంటెంట్ స్టూడియోస్ అనే ఒక ఛానల్లో ఒక షార్ట్ ఫిలిం చేశారు. దట్ షార్ట్ ఫిలిం నేమ్ ఇస్ కాళీ. అది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ అన్ ఇంటరాక్షన్ విత్ హిమ్ బికాస్ విల్ టాక్ టు హిమ్ ఫస్ట్. మీకు తెలుస్తుంది వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్ ఫిలిం. సో హాయ్ సార్, బాగున్నారా? యా గుడ్. సో బేసిక్గా టెల్ మీ అబౌట్ ద కీన్ కంటెంట్ స్టూడియోస్ ఫస్ట్. అంటే నాకు తెలిసి ఇట్ ఈస్ ద 100 షార్ట్ ఫిలిమ్స్ ఛాలెంజ్ తీసుకున్నది. సో వాట్ ఈస్ దట్ లైక్? అంటే సో వాళ్ళు బేసిక్గా వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో వాళ్ళది. అండ్ అక్కడ ఓనర్ లైక్ శరత్ గౌడ్ అని ఆయనకి డ్రీమ్ ఉందన్నమాట, 100 షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, 100 యంగ్స్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళకి ఒక బూస్ట్ ఇవ్వాలి అన్నట్టు అని చెప్పి. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో హౌ డు దే ప్రొడ్యూస్ ద స్టఫ్? బేసిక్లీ నరేషన్స్ తీసుకుంటారు, నరేషన్స్ తీసుకుని దాన్ని పెట్టాలి. యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం జరిగిందంటే, ఫస్ట్ వాళ్ళు ఒక నరేషన్ కాంపిటీషన్ పెట్టారు. మాదాపూర్లోనే స్టూడియో ఉంటుందండి. సో ఆ నరేషన్ కాంపిటీషన్ పెట్టారు. మేబీ అరౌండ్ 50-60 మెంబర్స్ వచ్చినట్టు అన్నారు. అప్పుడు నరేషన్ ఒక్కొక్కరిని పిలిచి నరేషన్ స్టోరీ లైన్ నరేషన్ అన్ని తీసుకొని తర్వాత 2 వీక్స్ తర్వాత చెప్పారనమాట, లైక్ ఇట్లా టాప్ 3లో మీరు ఉన్నారు, సో విల్ గెట్ బ్యాక్ టు యూ. ఒక లక్కీ విన్నర్తో వాళ్ళు తీస్తా అని చెప్పారు ఫస్ట్. సో ఫస్ట్ ప్రైజ్ ఇంకో లెవెల్కి వచ్చింది, సమ్ వరుణ్ అని చెప్పి. సో ఐ థాట్ ఓకే ట్రై చేసాం, అట్లీస్ట్ సెకండ్ టాప్ 3 దాకా వెళ్ళాం కదా, సో పర్లేదు ముందే స్టోరీ బాగానే ఉండే అనుకున్నాం. బట్ వాళ్ళే తర్వాత ఫోన్ చేసి మాకు మీ స్టోరీ ఏం బాగా నచ్చింది, సో మేము టాప్ 3 ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము అని చెప్పారు. బట్ వాళ్ళు 100 షార్ట్ ఫిల్మ్స్ అటెస్టెడ్ చేస్తున్నారు కదా కంటిన్యూస్గా, సో కొంచెం టైం పడుతూ వచ్చింది అన్నమాట. ఓకే. బట్ ఆ టైం వర్త్ తీసుకుంటున్నారు వాళ్ళు, ప్రొడక్షన్ పరంగా కానీ ఎడిటింగ్ పరంగా కానీ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే. సో అలా నెమ్మదిగా నేను ఈ లోపల స్టోరీ ఇంకో వర్షన్ రెడీ చేసుకోవడం, పిచ్ చేయడం, దాని తగ్గట్టు ప్రొడక్షన్ అన్ని చూసుకోవడం అన్ని జరిగింది. సో ఇస్ దిస్ యువర్ ఫస్ట్ డైరెక్షన్? నో, దిస్ ఇస్ మై థర్డ్ డైరెక్షన్ యాజ్ అ డైరెక్టర్. దీని ముందు ఏం చేశారు? దీని ముందు నేను కాలేజ్లో 2 షార్ట్ ఫిల్మ్స్ తీసాను. ఓకే. ఆ 2 నా ఓన్గా చేసుకున్నాను. అండ్ తర్వాత నాకు జాబ్ వచ్చింది. సో ఓకే, ఆ జాబ్లో పడిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ మళ్ళీ 2025లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. It's not about making a short film, it's not about releasing it, but I feel after watching your short film, I felt like officially you're a filmmaker. I'll tell you why I said that, because there is always a line between content creator and a filmmaker, especially in these kind of era. ఈ ఎరాలో మనం ఎట్లున్నామంటే, లైక్ యూట్యూబ్లో అందరూ కంటెంట్స్ చేస్తున్నారు, ఫిల్మ్ మేకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కంటెంట్ చేసే వాళ్ళకే వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ దే ఆర్ గెటింగ్ మోర్ అటెన్షన్. బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫిల్మ్ మేకర్ అండ్ ఏ కంటెంట్ క్రియేటర్. ఒక వెబ్ సిరీస్ చేసినంత మాత్రాన, ఒక 20-30 minutes ఎపిసోడ్లా చేసినంత మాత్రాన దే కాంట్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ పర్సనల్ అండ్ విచ్ ఇన్వాల్వ్స్ మెనీ క్రాఫ్ట్స్. నేను అది బిలీవ్ చేస్తా. సో ఆఫ్టర్ వాచింగ్ యువర్ ఫిలిం ఐ ఫెల్ట్ యు ఆర్ ఒఫిషియల్లీ ఏ ఫిల్మ్ మేకర్, ప్రాపర్ ఫిల్మ్ మేకర్. ఐ విల్ టెల్ యూ వై. సో ఈ లైన్ని మీరు ఎట్లా పిక్ చేసుకుంటారు? అంటే వై డిడ్ యూ చూస్ దిస్ లైన్? బికాజ్ ఇట్స్ వెరీ పర్సనల్ ఫర్ ఎవ్రీ బ్యాచులర్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 25. మనలాంటి వాళ్ళకి మెయిన్గా పెళ్ళికి సెటిల్మెంట్కి 25 దాటిన తర్వాత ఇంట్లో వాళ్ళ ట్రీట్మెంట్కి, మన డ్రీమ్స్కి, మనకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్కి ఒక్క లైన్ ఉంటుంది, సెన్సిటివ్ లైన్. అది ఈ రోజుల్లో అంటే ఏ ఫీల్డ్కి వెళ్ళినా కాంపిటీషన్ బీభత్సంగా ఉంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్తే బీభత్సంగా ఉంది, హార్డ్వేర్కి వెళ్తే బీభత్సంగా ఉంది. ఒక్క పోస్ట్కి
ఒక పోస్ట్కి 100,000 మంది అప్లై చేస్తున్నారు. ఎంత బాగున్నా ఎవడో ఒకటే జాయిన్ అవుతాడు, మిగతా వాళ్ళందరూ ఖాళీ 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 ఖాళీ. సో ఆ ఖాళీ ఫీల్ని చాలా బాగా చూపించారు అనిపించింది. అండ్ మీ షార్ట్ ఫిలింలో డిస్క్రిప్షన్లో ఒక లైన్ ఉంది, నేను చదువుతా. వాట్ హ్యాపెన్స్ వెన్ ద లౌడెస్ట్ వాయిస్ ఇన్ ద రూమ్ ఈజ్ యువర్ ఓన్ అండ్ ద వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ దట్ వాయిస్ ఆర్ యువర్ ఓన్ థాట్స్. ఎక్స్ప్లెయిన్ దాట్ అండ్ వై యూ చూస్ దిస్ లైన్. సో ఫస్ట్ డిస్క్రిప్షన్ గురించి చెప్తా. సో బేసిక్గా యాక్చువల్గా ఇలా యూట్యూబ్లో పెడుతున్నాం అన్నప్పుడు వాళ్ళు ఓన్లీ లైక్ నేను నార్మల్గా లాగ్లైన్ ఒకటే చెప్తాను, లాగ్లైన్ ఒకటి పెట్టి క్యాష్ డీటెయిల్స్ పెడతాను, కానీ వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా పెడదాం అని అన్నారన్నమాట. సో దెన్ ఐ థాట్ వై కాంట్ టెల్ మై స్టోరీ ఇన్ 2 lines అన్నట్టు అని నాకు అనిపించింది. సో అండ్ మీరు అన్నట్టు వై ఐ పిక్ దిస్ లైన్, ద రీజన్ ఇస్ నాకు యూజువల్గా కాలేజ్ అయిపోయే టైంకి నాకు ప్లేస్మెంట్ వచ్చింది నాకు ఐటీ కంపెనీలో. అండ్ కానీ ఆఫర్ లెటర్ రాలేదన్నమాట. సో 6 months నాకు ఏం రాలేదు. కాలేజ్ అయిపోయిందా 6 months నేను ఖాళీగా ఉన్నాను. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ జాబ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్, నేనేం చేయట్లా. సో నాకు ఆ ఫేస్ చాలా టఫ్ అనిపించింది. మా బ్రదర్కి దానికన్నా టఫ్ ఫేస్ వస్తున్నాను అన్నమాట ఆ టైంలో. ఓన్ బ్రదరా? యా, ఓన్ బ్రదర్. తను వేరే గోల్స్ పెట్టుకున్నారు, కొంచెం బిగ్ గోల్స్ పెట్టుకున్నారు. సో వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఆయన ఇంకా ఖాళీగా ఉండేవారు. సో నా కాలేజ్ టైంలో నేను అతను చూస్తున్నప్పుడు నాకు అంటే పర్లేదులే, ట్రై చేస్తున్నాడు, అవుతుంది, ఏముందిలే, అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా అనుకునేవాడిని. బట్ వన్స్ నాకు ఆ 6 months చూసేసరికి నాకు చాలా భయం వేసింది. 6 months ఖాళీగా ఉండేది. అలానే మా అన్నయ్య ఇంకా నాకన్నా చాలా ఏళ్ళ నుంచి అలా ఉన్నారు కదా, స్ట్రగుల్ అవుతున్నారు కదా. సో దట్స్ వై ఐ కనెక్టెడ్ విత్ దట్. సో అప్పటి నుంచి నాకు ఉంది ఈ సబ్జెక్ట్ మీద ఎట్లా చూపించాలి అని చెప్పి. అండ్ ఆల్సో నాకు గ్యాప్ వచ్చింది కదా 3 years. సో ఆబ్వియస్గా నేను డైరెక్ట్గా వెళ్ళి వేరే స్టోరీ అయినా చెప్పినా ఏమైనా పిచ్ చేసినా సో కూడా దే మైట్ ఫీల్ సంథింగ్ లైక్ అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా అలా. సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్, అంటే నాకు ఎక్కువ బడ్జెట్ లేకపోయినా లైక్ లిమిటెడ్ బడ్జెట్ లిమిటేషన్స్తో కూడా నేను ఐ కెన్ టెల్ వాట్ ఐ వాంట్ టెల్ అనేది నేను చూపించాలనుకున్నాను. సో అందుకు ఈ స్టోరీని పిక్ చేసుకున్నాను. అండ్ దట్స్ వాట్. ఓకే, సో మీరు ఫిలిం స్టార్ట్ అయ్యేప్పుడు క్రెడిట్స్ వస్తుంటాయి కదా, రిటర్న్ బై లైక్ స్టోరీ థ్యాంక్స్ అవన్నీ చెప్తుంటారు కదా, అప్పుడే వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది. దట్ ఈజ్ ఏ క్రేజీ ఐడియా విచ్ ఐ రియలీ లైక్. ఎందుకంటే యూట్యూబ్ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. ఆ తక్కువ టైంలో మీరు ఓపెనింగే ఆ టైంని కూడా యూటిలైజ్ చేసుకొని అక్కడే స్టోరీ స్టార్ట్ చేస్తారు, స్టోరీ టెల్లింగ్. అక్కడ నుంచి కట్ చేస్తే విజువల్ వచ్చేసరికి ఆడియన్స్ ఎవరైనా ఓపెన్ చేసి వింటూ ఉంటే ఫోకస్డ్గా చూస్తూ ఉంటే ఖచ్చితంగా స్టోరీలోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ఏ క్రేజీ మూవ్. సో వాట్ ఈస్ ద రీజన్, లైక్ సేమ్ అటెన్షన్ స్పాన్ కోసమా లేకపోతే వాట్ యూ థాట్ రైటింగ్లోనే అలా అనుకున్నారా ఏంటి? ఇనిషియల్గా రైటింగ్లోనే అలా అనుకున్నాను. అంటే తర్వాత లైక్ ఒకసారి 2-3 సార్లు రీడింగ్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది మేబీ ఇక్కడ నుంచి అటెన్షన్ డ్రా అవుతుంది కదా, ఎందుకు ఇట్లా వాయిసెస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి. బేసిక్గా ఖాళీగా ఉన్నప్పుడు ద మోస్ట్ కామన్ థింగ్, అంటే ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందని అది. ఓకే, సో బేసిక్గా ఖాళీగా ఉన్నప్పుడు ద మోస్ట్ కామన్ థింగ్ యూ డు ఇస్ వి స్లీప్. సమలాగా పడుకుంటాం. సో పడుకున్నా ఇట్స్ నాట్ లైక్ యూఆర్ జస్ట్ స్లీపింగ్ కదా, చాలా ఆలోచనల నుండి నువ్వు వాటిని క్యారీ చేసుకోలేక పడుకుంటావు. సో ఆ ఆలోచనలో ఎండబడితే ఎలా ఉంటుందని చెప్పి థాట్ వచ్చి ఇనిషియల్గా రైటింగ్ అప్పుడే నేను అది రాసుకున్నాను. అండ్ తర్వాత కూడా నాకు అనిపించింది ఇది అటెన్షన్ స్పాన్ కూడా గ్రాప్ చేస్తుంది బాగానే. సో ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్ అన్నట్టు 2-3 వాయిసెస్తో చెప్పించుకొని లాస్ట్లో నా వాయిసే కొంచెం అట్లా ఒక అరిచేటట్టు ఎక్కువ వచ్చేటట్టు. సో సాలిలాకి ద యాక్ట్ ఆఫ్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్, అది నాకు చాలా సెల్ఫ్ టాకింగ్. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది బికాస్ ఐ యూజువల్లీ టాక్ టు మై సెల్ఫ్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఒకటి క్లాస్ అని వింటారు, లేకపోతే ఎవరి గోల్లో వాళ్ళు ఉంటాడు. 2-3 ఫ్రెండ్స్ కింద ఫోన్ పెట్టుకొని మాట్లాడుకోవడమో లైక్ మజాక్ చేసుకోవడమో లైక్ సంథింగ్ విల్ బి దేర్ కదా. నేను నా ఒక్కడితో నేను మాట్లాడుకున్నాను తెలియకుండా. నేను ఇట్లా మాట్లాడుకుంటుంటే నాకు ఇంకా గుర్తుంది ఒక ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ నేను అట్లా మాట్లాడుకుంటున్నాను నాకు తెలీదు, నేను ఏదో ఇన్వాల్వ్ అయిపోయి నేను మాట్లాడుకుంటుంటే మా ఫ్రెండ్ నన్ను చూసి అందరికీ చూపించి నేను రియలైజేషన్కి వచ్చేలోపు అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. ఆ మూమెంట్ నాకు గుర్తొచ్చింది. లైక్ సో అది తీసుకొని ఒక సింగిల్ యాక్టర్తో
హోల్ ఫిలింని రన్ చేశారు. దట్ అండ్ ఇంకోటి స్టార్టింగ్లో మ్యూజిక్ కూడా వస్తుంటుంది. ఐ డోంట్ నో హూ డన్ ద మ్యూజిక్ బట్ క్రేజీ థింగ్. సాయి కృష్ణ యా, చాలా బాగా చేశాడు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి? లేదు, దిస్ ఇస్ హిస్ ఫస్ట్ వన్. క్రేజీ. లాస్ట్లో కూడా ఎండ్ క్రెడిట్స్ అప్పుడు కూడా వస్తుంది ఆయనది మ్యూజిక్, మొత్తం ఇట్లా వైబ్ ఉంటుంది. ఈజ్ రియలీ యా. ఓకే, యాక్చువల్గా థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దట్. నాకు ఆ హ్యాబిట్ ఉంది, టాకింగ్ టు మై సెల్ఫ్. నాకు చిన్నప్పటి నుంచి ఉందన్న. ఇట్స్ లైక్ నేను అంటే రూమ్లో ఎవరు లేకపోతే నాతో నేను మాట్లాడుకున్నాను అన్నమాట. ఏవో ఒకటి కోపమో లేదా సంథింగ్ ఏదో ఒకటి ఉంటే అలా బయటికి మాట్లాడేసాడు. చిన్నప్పుడు నాకు మా పేరెంట్స్ అదేంటి అలా మాట్లాడుకుంటూ వద్దు అనేవారు. బట్ తర్వాత ఐ అండర్స్టూడ్ జస్ట్ దట్ అందరూ లోపల మాట్లాడుకుంటారు, నేను కొంచెం బయటికి మాట్లాడుతున్నాను అంతే. బట్ బయట చూసేటోళ్ళకి స్టేజెస్కి తేడాగా ఏంటి పిచ్చోడా అనుకుంటారు. బట్ యా, దట్స్ ప్రిటీ నార్మల్. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దట్ బికాస్ ఇప్పుడు నేను కూడా ధైర్యం చెప్పుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ దట్ హ్యాబిట్. ఇప్పుడు తగ్గింది. బట్ నాకు ఎలా అంటే ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఇట్లా హెడ్ పట్టుకొని ఇట్లా అనుకుంటా ఇప్పుడు. అప్పుడు ఆ టైంలో టీనేజ్లో ఉన్నప్పుడు ఇట్లా ఏదైనా ఉంటే బయటకి ఇట్లా ఇట్లా మాట్లాడుకునేటారు. బయటకు వాయిస్ రాదు కానీ లిప్ మూమెంట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చాయి నాకు. అది ఎవరేమో అనుకునే వాళ్ళు ఏంటో మరి నాకు అంత. బట్ చూసిందా కొంచెం నార్మల్గా అని అనుకుంటున్నాను. అంతే అంతే. సో యా, సాయి కృష్ణ అతనిది ఇది ఫస్ట్ టైమే. యాక్చువల్గా ఉదయ్ కిరణ్ అని చెప్పేసి కింగ్ అండ్ స్టూడియోకి మ్యూజిక్ డైరెక్టర్ తను అనమాట. ఓకే ఓకే. యాక్చువల్ తను చేయాలి, బట్ తను కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల సాయి కృష్ణకి ఇచ్చారు. ఓకే, అంటే వాళ్ళే చూస్ చేస్తారా? ఈ ఆప్షన్స్ ఇస్తారా వాళ్ళే మ్యూజిక్? లేదు, లైక్ స్టూడియోకి పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్టూడియోలోనే ఉంటారు అనమాట, ఎడిటర్ కానీ. సాయి కృష్ణ అనేవాడు కూడా అక్కడే ఉన్నాడా? లేదు, తను ఉదయ్కి కాంటాక్ట్. సో అతను బిజీ ఉండడం వల్ల ఇతనికి ఉదయ్కి ఛాన్స్ ఇచ్చేసి, ఉదయ్ బిజీ ఉండడం వల్ల సాయి కృష్ణకి ఛాన్స్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. సో ఫ్రేమ్లో కొన్ని బుక్స్ ఉన్నాయి, చెప్తా బుక్స్. ఆబ్వియస్లీ ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. సో నాకు నేను చెప్తున్నా కదా, ఐ లిటరలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్. ఐ టెల్ యూ వాట్ ఆల్ ఐ అబ్జర్వ్డ్. అసమర్థుని జీవితయాత్ర ఒక బుక్, ద సైలెంట్ పేషెంట్, ఇంకా దాన్ని ఏదో అంటారు ఏంటి, ఎస్కేప్ ద ఆర్డినరీ, ఇట్లాంటి బుక్స్ పెట్టారు రిలేటెడ్గా. అవి ఏంటి వాంటెడ్లీగా లేకపోతే ఏదో ఉన్న బుక్స్ పెట్టారా? లేదు, యాక్చువల్గా ఇనీషియల్గా నా థాట్ ఏంటంటే, నార్మల్గా ఆ ఫేజ్లో ఉన్నప్పుడు మనం చాలా ఆప్షన్స్ చూస్తాం కదా. ఇప్పుడు ఈ ఆప్షన్ వర్కౌట్ అవ్వట్లేదు. కొంతమంది వచ్చి అరే నాన్న ఇలా సివిల్స్ ట్రై చేయి, యూపీఎస్సీ ట్రై చేయి, లేదా గవర్నమెంట్ ఎగ్జామ్ ట్రై చేయి, ఇది ట్రై చేయి అని చెప్తారు. సో అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆ బుక్స్ ఉంటాయి కదా. అవును, యూపీఎస్సీ కూడా ఉంది, బట్ నేను అది అడగాలి అనుకోవట్లేదు. నాకు అది అంటే సమ్ ఆ మీనింగ్ వచ్చేటట్టు అని చెప్పేసి పెట్టుకున్నా. నోవెల్స్ అనేవి తను కొంచెం రీడింగ్ హ్యాబిట్ ఉంది అన్నట్టు పెడదామని చెప్పి పెట్టా. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు తనతో దాన్ని మాట్లాడుతున్నా సరే కొన్ని చోట్ల ఫ్లో వస్తుంది తెలుగులో. సో అది ఏదో ఊరికే వచ్చింది అన్నట్టు కాకుండా తనకు ఆ రీడింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి తను నరేట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫ్లో బాగుంటుంది కదా అనుకుంటున్నాను. సో అండ్ మీరు ధనుష్ ఫ్యానా? ధనుష్ తలపతి ఏమన్నా? అంటే ఫ్రేమ్లో పోస్టర్స్ ఉన్నాయి. రఘువరన్ది, రఘువరన్ బీటెక్లో ధనుష్ పోస్టర్, మాస్టర్ పోస్టర్, జర్సీ పోస్టర్, ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్ అని, ఇంకా త్రివిక్రమ్ అది ఆబ్వియస్లీ అది ఉంది, సీన్ కూడా ఉంది. సో అదే. సో ధనుష్ ఫ్యాన్ కాదు, ఐ అడ్మైర్ హిస్ వర్క్. బేసిక్గా ఏంటంటే రఘువరన్ బీటెక్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. రఘువరన్ క్యారెక్టర్ రెఫరెన్స్ కోసం అని చెప్పేసి మీరు చూస్తే లైక్ తను మింగలేక కక్కలేక అని ఉంటాడు కదా, రఘువరన్ నుంచి తీసుకుంటే. సో అందుకే బ్యాక్గ్రౌండ్ లో కూడా రఘువరన్ ఉండేటట్టు చూసుకున్నాను. ఓకే. సో దానికోసం. అండ్ తను కూడా ఖాళీగానే ఉంటాడు కదా. సో దట్ విల్ ఆల్సో. అండ్ ఐ లైక్ వెన్ పీపుల్, ఎనీ ఫిల్మ్ మేకర్, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, ఫిలిమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐ లైక్ వెన్ పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్స్. అంటే వాళ్ళు అసలు మనం ఒకసారి ఆలోచిద్దాం అని చెప్పి ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు మల్టిపుల్ ఒకటే ప్లేస్లో ఆ లైట్ ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంటుంది, ల్యాంప్ది వెనకాల క్యాలెండర్ చేంజ్ అవుతుంటుంది. దట్ ఈస్ లైక్ క్రేజీ. యా యా యా. లేదు, నేను యాక్చువల్ చూస్తున్నా అన్నీ వేసారు. అసలు అవన్నీ వెనకాల ప్లేస్మెంట్ మారుస్తారా లేదా చూద్దాం అనుకున్నా. హెయిర్ స్టైల్ మార్చారు, డ్రెస్ మార్చారు, లైటింగ్స్ మార్చారు, అలా పొజిషన్స్ మార్చారు, బట్ క్యాలెండర్ మారుస్తారా లేదా అనుకున్నా. యూ డిడ్ ఇట్.
దొరికేస్తారు అనుకున్నా దొరకలేదు అసలు, క్రేజీ అనిపించింది. నిజంగా ఇప్పుడు మా డిఓపి, మా అసిస్టెంట్ డిఓపి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే దట్స్ ద ఫస్ట్ థింగ్ మేము షూట్ చేసింది మాకు Okay, షెడ్యూల్. సో ఫస్ట్ డే మేము అదే తీసాం అనమాట. ఓకే. సో 8 takes తీసుకున్నాం. 8 takes 3 hours పట్టింది 8 పర్ఫెక్ట్ టేక్స్ రావడం. అదే హ్యాండ్ పోస్టర్ పెట్టుకుని ఆ క్లిక్ చేయడం కానీ అన్నీ కూడా. సో ప్రతి టేక్కి మేము మళ్ళీ కొంచెం ఆబ్జెక్ట్స్ మార్చడం కానీ క్యాలెండర్ మార్చడం కానీ అవన్నీ ముందు నుంచే ఆన్ పేపర్ పెట్టుకున్నాం అనమాట, ఖచ్చితంగా మారాలని చెప్పి. కానీ ఎక్కడో లోపల ఉంటుంది కదా, ఇప్పుడు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా చేయాలా ఉంటుంది కదా. లేదు అమ్మ, నేను అట్లాంటివి చూస్తా, నాకు ఇష్టం. నాకు అంటే నాకు చాలా ఇష్టం అట్లా బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసుకుని సిల్లీ మిస్టేక్స్ చేయకుండా. అవి మైన్యూట్ డీటెయిల్స్ ఎవడు పట్టించుకోడు, బికాజ్ ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్ మై సెల్ఫ్. నాకు అది అనిపించింది, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. నేను 2 సార్లు చూసాను ఈ షార్ట్ ఫిలిం. ఒకసారి రిలీజ్ అవ్వగానే చూసా, మళ్ళీ నేను నైట్ మీతో మాట్లాడాలి కదా ఒకసారి చూద్దాం అని చెప్పి మళ్ళీ కూర్చున్నా చూద్దాం. నాకు మళ్ళీ టైం తెలియలే, 18 minutes వెంట్ లైక్ దిస్. అండ్ నాకు ఏ ఫిలింలో అయినా కూడా ఒకటి నాకు చాలా ఇష్టం ఏంటంటే సౌండ్ డిజైన్. నేను ఏదైనా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తా, నాకు డీటెయిల్స్ కావాలి సౌండ్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సౌండ్ డిజైనింగ్ పీక్స్. నాకు పిచ్చగా నచ్చింది. ఆ రూమ్ టోన్, ఆ నైట్ టోన్, అంటే ఆ ఫీల్ తీసుకోవడానికి అంబియన్స్ని సెట్ చేశారు. అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్కి వస్తే లైటింగ్లో చీకటి, నాకేం చీకటిగా మొత్తం ఇంకా అనిపించలేదు అన్నప్పుడు ఆ లైట్ ఆఫ్ అవ్వడం, మళ్ళీ ఒక్కసారి జాబ్ వచ్చినట్టు ఊహించుకుందాం అనగానే లైట్ మళ్ళీ కరెంట్ రావడం, ట్రై చేయడం. ఐ షేర్ వన్ యానెక్డోట్. ఈజ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ దియాన్ష్ అని. అతను ఒక ఆర్కిటెక్ట్. ఫైనల్ ఇయర్లో అతనికి ఇంటర్న్షిప్ ఉండేది. ఒక కంపెనీలో ఇంటర్న్గా జాయిన్ అయ్యాడు. 9 months అనుకుంటా అతను చేసింది, 9 months 6 months ఒక సమ్ పీరియడ్ అక్కడ వర్క్ చేశాడు. ఒకరోజు ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే, అంటే నాతో మాట్లాడుతున్నప్పుడు, నాకు 9 to 5 జాబ్ చేయడం నా వల్ల కావట్లేదు, ఒక్కసారి కళ్ళు మూసుకున్నా అని చెప్పాడు ఆఫీస్లో. అని చెప్పింది కళ్ళు మూసుకుంటే చుట్టూ టక్ 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 అని సౌండ్స్ వస్తున్నాయంట. ఇట్స్ వెరీ స్కేరీ అని చెప్పాడు. ఏంటి ఆ సౌండ్స్ అంటే కీబోర్డ్. అంటే మొత్తం అందరూ రోబోట్స్ లాగా టక్ 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 అంటుంటే వాడు అదే పని చేస్తున్నాడు. నాకు మీ సీన్ చూస్తే గుర్తొచ్చింది. యా, అంటే అతను జాబ్ వచ్చినట్టు యాడ్ చేస్తే వర్క్ నేర్చుకున్నాడు, చేశాడు, లాగౌట్, మళ్ళీ వచ్చాడు, లాగౌట్, మళ్ళీ లాగౌట్. ఏంది లూప్లో ఉన్నట్టుంది ఏంటి అని అంటే నాకు అది గుర్తొచ్చింది మా ఫ్రెండ్తో కాన్వర్సేషన్. భలే రిలేట్ అయింది నాకు. అండ్ తర్వాత యూట్యూబ్లో కూడా ఏదో రీల్ చూస్తుంటే లూప్ దొస్తుంది ర్యాబిట్. యా, అది కూడా. మళ్ళీ రైటింగ్ వాజ్ క్రేజీ. నాకు ఇదంతా ముందే పేపర్లో ఉండాలి కదా, లేకపోతే కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి ఎక్కట్లా అంటే రైటింగ్లో ఏం చేయలేం. రైటింగ్లో చేయలేకపోయినా ఆన్ సెట్లో మొత్తం ఇంప్రూవైజ్ చేసి బెటర్ చేసేస్తారు. నాకు ఇదేమనిపించిందంటే ఇట్ ఈస్ ఆన్ పేపర్ స్టఫ్ విచ్ మేడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ అనిపించింది. ఆ స్క్రీన్ ప్లే కూడా వచ్చేస్తుంది, మోటివేషన్ వచ్చేస్తున్నానని వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కట్ వచ్చి కూర్చుని జాబ్ వచ్చినట్టు ఊహించుకుని బాగా అనిపించింది. సౌండ్ డిజైనింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, రైటింగ్ బాగుంది, ఇంకా కెమెరా మూమెంట్స్ గుడ్, బాగుంది. కలర్ గ్రేడింగ్ కామన్, అంత మాట్లాడుకునే అంత స్టఫ్ కాదు. మెయిన్గా డీటెయిలింగ్స్. సో నాకు నిజంగా ఎంజాయ్ చేస్తున్నా నేను ఫిలిం. కొంచెం సేపు రాగానే రే 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 ఇట్లా లైక్ ఏంది ఒక్కడే ఉన్నాడు అనే ఫీలింగ్ నాకైతే రాలే యాజ్ అన్ ఆడియన్గా చూస్తే. సో ఒక డైలాగ్ ఉంది ఫిలింలో, చెప్తా, రాసుకున్నా నేను. అదే చేద్దాం అనుకునే వాడికి ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది, ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాడికి అక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరే రాసారా లైన్?
సూపర్ సూపర్. ఓకే, సో మీ రైటింగ్ ప్రాసెస్ ఏంటి? హౌ డు యూ రైట్ ఏ స్క్రిప్ట్ బేసిక్గా ఫ్రమ్ ఇనిషియల్ ప్లాట్ చెప్పండి. అంటే ఫస్ట్ ఒక లైన్ అనుకుంటాం, అంటే నాకు మైండ్లో ఖచ్చితంగా నాకు ఏముండాలంటే స్టార్ట్ మిడిల్ ఎండ్ అనేది రావాలి. ర్యాండమ్ థాట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ థాట్స్ వచ్చినప్పుడు ఆ స్టార్ట్ తగ్గట్టుగా మిడిల్ తగ్గట్టుగా ఎండ్ వచ్చిందంటే ఓకే, నాకు లైన్ ఉంది, ఐ హ్యావ్ ఎ స్టోరీ అన్నట్టు ఉంటుంది అన్నమాట. తర్వాత వైల్ రైటింగ్ నేను డైరెక్ట్గా స్క్రీన్ ప్లే తను దిగిపోతాను. లైక్ అంటే స్టోరీ సమ్మరీ రాసుకుని మళ్ళీ అట్లా మాది సేమ్ సేమ్ డైరెక్ట్ స్క్రీన్ ప్లే అయిపోతా. నేను కూడా నాకు మ్యూజిక్తో రాయడం నాకు అలవాటు. సో ఖచ్చితంగా ఫస్ట్ నేను ప్లేలిస్ట్ రెడీ చేసుకుంటాను. నా ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ అయితే ఆబ్వియస్గా రఘువరన్ బీటెక్ సాంగ్స్ కానీ, తమాషాలో సఫర్ నామ్ అనే సాంగ్ కానీ, అట్లా కొన్ని సాంగ్స్. మీకు ఐడియా ఉంటే అవంతి సినిమాస్ది స్టోరీ డిస్కషన్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. సో అందులో రంగురంగుల చిత్రాలు అనే సాంగ్, ఆ సాంగ్ కానీ ఇవన్నీ పెట్టుకుని రాసి సో ఆ మూడ్లో ఉంటాను అన్నమాట. సో ఆ జోన్లో ఉన్నప్పుడు నేను ఇంకా రాసుకుంటాను. అండ్ ప్రతిసారి రాసుకున్నప్పుడు ఐ విల్ చెక్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆడియన్స్ ఫర్ ఎక్స్ప్రెస్. సో బేసికలీ మీరు మ్యూజిక్తో రాస్తే యూ విల్ బీ ఇన్ ద మూడ్ టు రైట్. మీకు ఎన్ని డేస్ పట్టింది స్టోరీ రాయడానికి? ఇది 2 nights పట్టింది. 2 nights. 2 nights. ఐ విల్ టెల్ యూ, నేను ఆ ఫస్ట్ షార్ట్ ఫిలిం నేను ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు బాబు బీటెక్ అని ఒక షార్ట్ ఫిలిం చేశాను. హీరోకి ఎక్కువ డైలాగ్స్ ఉండవు, ఒకే ఒక డైలాగ్, ఒక మోనోలాగ్ ఉంటుంది లాస్ట్లో. అది తప్ప ఆడు అసలు ఎక్కువ మాట్లాడు, చిన్న చిన్న అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోద్ది. వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న సర్కిల్లో మాట్లాడుతుంది. సలార్లో ఎలాగా హీరో ఎక్కువ మాట్లాడు చుట్టూ అలా ఉంటుంది. తర్వాత నేను నెక్స్ట్ మలుపు అని ఒక వెబ్ సిరీస్ చేశాను, అందులో కూడా అంతే. హీరో ఎక్కువ మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడతాడు, చుట్టూ క్యారెక్టర్స్ మాట్లాడతాయి. నాకు అట్లా ఇష్టం బేసిక్గా, నేను అలా రాస్తా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్. నేను ఆ టైంకి అలా రాసా, అనుకోకుండా అలా కలిసి వచ్చింది. బట్ ఇక్కడ హీరోనే మొత్తం మాట్లాడుతుంటాడు, వాడితో వాడు మాట్లాడుకుంటుంటాడు, ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ వాడితో వాడే మాట్లాడుకుంటాడు. అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్. అండ్ నేను నా ఫిలిం గురించి ఎందుకు చెప్పా అంటే బాబు బీటెక్ అని సిమిలర్ స్టోరీ. అంటే సిచ్యుయేషన్ సేమ్ కాదు, బట్ ఖాళీగా ఉన్నావు, ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. మేము చూడు బీటెక్ ఏంట్రా, బీటెక్ పెద్ద వేస్ట్, బీటెక్ చేసుకునేవాడు బయట దోశలు వేసుకుంటున్నాడు, వాడికి దీనికి సంబంధం లేదు, బీటెక్ వేస్ట్ అని ఒక ఫ్రెండ్ ఊరికే వెనక నుంచి ఇట్లా చేస్తూ ఉంటాడు. బట్ వాడికి జాబ్ ఎందుకు రావట్లేదంటే వాడు ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయాలనుకోవట్లేదు. వాడు ఏంటంటే వాడికి నచ్చిన ఫీల్డ్లో బీటెక్ అంటే ఇంజనీరింగ్లో వాడికి నచ్చిన జాబ్ కొట్టాలని ఈజ్ వెయిటింగ్. సో నేను స్టార్టింగ్ నుంచి స్టోరీ టెల్లింగ్తో వెళ్ళా. వాళ్ళు నిద్ర లేస్తున్నప్పటి నుంచి స్క్రీన్ ప్లేలో వీళ్ళిద్దరు ఏ టైంకి లేచి వెంటనే రెడీ అయ్యి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంటారు ఆఫీస్కి. ఆడు మాత్రం మెల్లగా లేస్తాడు, అలారం అవుతుంది, ఆపేసి మళ్ళీ వాడుకొని మెల్లగా లేచి షర్ట్ వేసుకొని చాయ్ షాప్కి వెళ్ళి సిగరెట్ తాగాడు కానీ చాయ్ తాగకుండా అలా కూర్చొని మళ్ళీ చూస్తే మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడి ఇట్లుంటుంది. అటు ఖాళీగా ఉంటాడు, వేసుకుంటుంటారు. సడన్గా మా కంపెనీలో రిఫర్ చేస్తా వచ్చేసి ఏ జాబ్ అయితే ఏంది, జాబ్ చేయడం ఇంపార్టెంట్ అంటే వాడికి అట్లా ఉండదు. వాడు హీస్ ప్యాషనెట్ ఆన్ దిస్ థింగ్. బీటెక్ వేస్ట్ అనే వాళ్ళకి ఒక చిన్న కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఆ షార్ట్ ఫిలిం చేశా. నాకు అది గుర్తొచ్చింది. అండ్ ఐ టోల్డ్ మై ఫ్రెండ్ ఆల్సో, బ్రో ఖాళీ అని ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది ఇందాకనే రిలీజ్ అయింది, నువ్వు కూడా చూడు. నాకు మనం గుర్తొచ్చాం, మనం ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎంత ప్యాషనెట్తో చేయాలనుకున్నామో నాకు అలా అనిపించింది బ్రో ఈ షార్ట్ ఫిలిం చూసినప్పుడు అని అన్నా. అందుకే ఇమీడియట్గా మీకు కాంటాక్ట్ అయ్యా. సో ఐ రియలీ లైక్ ద వే యూ రోట్. సీరియస్లీ చాలామంది రిలేట్ అయ్యారు. కామెంట్స్ కూడా నేను చెక్ చేశాను నిన్న. లైక్ మెనీ ఆర్ లైక్ కరెక్ట్గా పాయింట్లా మాట్లాడారనమాట. ఇట్స్ లైక్ నో వేస్టేజ్ ఆఫ్ టైం. ఆ రింగ్ ఉంటుంది, ఇసిరేస్తాడు, ఏమవుతుంది మహా అయితే లాస్ట్కి అంతా డ్రీమ్ సెట్ చేసుకొని ఇట్లా చేద్దాం ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోతే ఏమవుతుంది మహా అయితే మళ్ళీ ఖాళీగానే కదా ఉండేది. ఇప్పుడు మాత్రం ఏం పెద్ద పీకం. ఏమీ లేనప్పుడు ఫీల్ అవ్వచ్చు, కానీ ఏమీ లేనప్పుడు పోగొట్టుకోవడానికి ఏముందని భయపడాలి. మనం ఉంటే పోగొట్టుకుంటాము, పోయేదేముంది మా అయితే మళ్ళీ ఖాళీగా ఉంటాం అనే కాన్సెప్ట్తో చేసి అంతా వచ్చిన తర్వాత లాస్ట్లో జాబ్ వస్తుంది. బాబు బీటెక్లో కూడా అంతే, నా దాంట్లో అంత కౌంటర్ అటాక్ ఇచ్చే కాల్ వస్తుంది.
కంగ్రాచులేషన్స్ మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారు, ఇది దిస్ మచ్ ఆఫ్ ప్యాకేజ్ అని చెప్పి. సో అట్లా నాకు భలే రిలేట్ అయింది, నాకు చాలా బాగా అనిపించింది. యా అది ఎప్పుడో బ్రో, అది 4 years అయిందా, 4 years అయింది. అప్పుడు ప్రాపర్గా ఏం లేదు, బట్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఖాళీ ఉంటుంది, లైక్ ప్రాపర్ డబ్బింగ్ ఏం లేదనమాట జస్ట్ ఇంట్లో ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్లో. సో అది సూపర్. అండ్ క్లైమాక్స్ కూడా విత్ ప్రాపర్ నోట్. పూరి సార్ కొటేషన్ డైలాగా. ఓకే ఓకే, అది ఉంటుంది ఏంటి, క్యాచీగా ఉంటుంది ఆ డైలాగ్ కూడా, లైక్ క్యాచీ క్లైమాక్స్ విత్ పూరి సార్ డైలాగ్. ఏది జరగదు అనుకుంటామో అది జరగడమే జీవితం అని చెప్పి పూరి జగన్నాథ్ అని వస్తుంది. నిజంగా మొత్తం అంటే రాత్రంతా కూర్చొని లేదు నా డ్రీమ్ సెట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకొని అంతే చేసుకొని రెడీ అయిపోయాక సడన్గా మెయిల్ వస్తుంది నీకు జాబ్ వచ్చేసిందండి అంటే ఇప్పుడు రాత్రంతా చేసుకున్నంత బొక్క అని చెప్పి భలే నాకు లాస్ట్లో చాలా బాగా అనిపించింది. సో గుడ్ బ్రో, చాలా బాగా చేసిరు. ఐఎమ్ వన్ రిక్వెస్ట్, డోంట్ స్టాప్ మేకింగ్ ఫిల్మ్స్. జాబ్ చేసుకోండి, మీ సిచ్యుయేషన్స్ మీకు ఉంటాయి, బట్ కుదిరినప్పుడు ఎప్పుడో ఒకసారైనా ట్రై టు మేక్ ఫిల్మ్స్. ఐ రియలీ ఎంజాయ్ యువర్ స్టఫ్, యువర్ క్రాఫ్ట్, యువర్ ఎడిటర్ బాగా చేస్తారు ఎడిటర్ శశికాంత్. ఓకే ఓకే, కాస్ట్ డీటెయిల్స్ పెట్టలేదు మీరు? కాస్ట్ డీటెయిల్స్ పెట్టారా? ఓకే, చాలా బాగా చేశాడు అతను కూడా, థియేటర్ ఆర్టిస్ట్. సూపర్, బాగుంది. ఎన్ని డేస్ పట్టింది మీకు షూట్? 2 nights. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6. సౌండ్ డిజైనింగ్ అన్నీ మీరే టేక్ కేర్ చేశారా? అంటే దానికి సాయి కృష్ణను ఉదయ్ కిరణ్ అని చెప్పి ఇద్దరు ఉన్నారు, బాగా చూసుకున్నాం. ఉదయ్ కిరణ్ స్టూడియో పర్సన్, ఓకే, సాయి కృష్ణ మ్యూజిక్ చేస్తూనే ఎస్ఎఫ్ఎక్స్ అవన్నీ కూడా మేనేజ్ చేశాను. ఓ సూపర్. నేను నార్మల్గా వాళ్ళు చేసి ఇచ్చినప్పుడు నాకు మీలా హెడ్సెట్ పెట్టుకుని విన్నాను, క్లియర్గా అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటాను. సో అట్లా వింటూ వాళ్ళతో చెక్ చేసుకుంటూ మళ్ళీ రీకరెక్ట్ చేసుకుంటాం. ఓకే, అంటే సాధారణంగా చాలా మంది షార్ట్ ఫిల్మ్ చేస్తారు, బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు, బట్ క్రాఫ్ట్ని కేర్ఫుల్గా చేసే వాళ్ళు ఉంటారు కదా, దట్ ఈస్ వేర్ దట్ కిక్ ఉంటుంది. లైక్ వీల్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్స్. ఒక 10 మంది ఉంటే చుట్టూ ఒకటి స్టాండ్ అవుట్ అవ్వాలంటే యూ షుడ్ బీ లైక్ దట్. అండ్ ఎంత సింపుల్గా ఉన్న స్టోరీ, సింపుల్ డైలాగ్స్, సింపుల్ సీన్స్ ఉన్నా చాలా బాగా చేస్తారు. సో I would like to thank my co-director also, Bhubaneswar sir. తను నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. అంటే నాకు పక్క జాబ్ చేసుకుంటే ఇది చేసుకోవడం కదా, హీస్ ఫుల్లీ ఇంటూ ఫిల్మ్స్ రైట్ నౌ. ఓ సూపర్, ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు. ఓకే సూపర్, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఐ రియలీ లైక్ ద వే యూ షోడ్ ద క్యారెక్టర్ విత్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ సాలిలోకి. సో సూపర్. ఇంకా నెక్స్ట్ ఏమన్నా చేస్తున్నారా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ అంటే ఒక స్టోరీకి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాస్తున్నాను, వస్తుంది. అంటే షార్ట్ ఫిలిమా లేకపోతే? షార్ట్ ఫిల్మ్ అని అనుకున్నారు, బట్ స్టోరీ బాగానే వస్తుందని చెప్పి దాన్ని వెబ్ ఫిల్మ్లో చేద్దాం ట్రై చేస్తున్నారు. సో దానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంటే ఫ్రెండ్ వాళ్ళ లేకపోతే? లేదు, ఇప్పుడు కో-డైరెక్టర్ చెప్పాను కదా, తనది అనమాట. ఓకే, సో యు ఆర్ యాక్టింగ్ లైక్ ఏ రైటర్? యా రైట్, దాని కంప్లీట్ రైటర్ అన్నమాట. అండ్ మళ్ళీ నా జాబ్ చూసుకుంటూ ఇంకో షార్ట్ ఫిల్మ్ చేయండి, అప్పుడప్పుడు చేస్తుండండి, మాకు కూడా కొంచెం బాగుంటుంది. I hope I might do full time. Full time is a big challenge, but if you do that, but one thing I observed, 2 boats means we can't travel for a long time. Yes. When I was making films, I was a job holder. Okay. Now I am not, but రెండిట్లో చేయడం, జాబ్ చేస్తూ ఇది చేసి ఈ సీన్స్ కంప్లీట్ చేసి మళ్ళీ జాబ్కి వెళ్ళి మళ్ళీ నైట్ ఈవినింగ్ అయిపోయాక మళ్ళీ వచ్చి సీన్స్ కంటిన్యూ చేసి, జాబ్లో ఉన్నంత వరకు బ్రెయిన్లో ఇదే నడుస్తుంది, అక్కడ అది పోతుంది, వాళ్ళతో తిట్లు తినాలి, నిద్ర ఉండదు, రాత్రి అంతా షూట్ చేసుకొని మళ్ళీ పొద్దున్న షూట్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇట్స్ ఎ బిగ్గర్ థింగ్ అండ్ ఇట్ విల్ హోల్డ్ యూ బ్యాక్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ, my suggestion is to come back, but you need to sacrifice a lot, that I understand. That but ఇప్పటి వరకు అలా చేసిన ప్రతి ఒక్కరు
టైం వేరియంట్స్ ఉండొచ్చు కానీ సాయి మార్దంలా అందరికి అవ్వదు. కొంతమంది నో ఇట్ నాట్ హ్యాపెన్. హీఈస్ అ వెరీ టాలెంటెడ్ గాయ్. ఎస్. అండ్ మా స్కూల్లో జూనియర్ అతను. భాష్యం. మీరు వైజాగ్? లేదు లేదు, సారీ సారీ, హైదరాబాద్. ఓకే ఓకే ఓకే. అతని భాష్యం. బట్ ఏదైనప్పటికీ ఇఫ్ యూ కెన్ కమ్, ఇట్ ఈస్ వద్దులే, ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్స్, బట్ ప్లీజ్ మేక్ ఫిలిమ్స్ సమ్ టైమ్స్. యా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. Thank you for అండ్ inviting me. యా, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.